హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను అసలు బాగాలేనండి. ఎందుకు ఏంటంటే చెప్తాను. పండగ అమ్మవారి పూజ కోసం మొత్తం రెడీ చేసుకుంటే ఇలా అయిపోయిందండి. మనసుకి చాలా బాధగా ఉంది. ఏం జరిగింది ఏంటనేది ఒక్క నిమిషం నేను చెప్తానండి. ఇంకా మీరు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అందరూ హ్యాపీగా పూజ చేసుకొని సంతోషంగా ఉన్నారా? నేను మాత్రం అలా లేనండి. చాలా డిసప్పాయింట్లో ఉన్నాను. ఇప్పుడు సరే, ఆ విషయం పక్కన పెట్టేయండి. ప్రస్తుతానికి ఇప్పుడు నేనేం చేస్తున్నాను అనే విషయం చెప్తాను. అమ్మవారి పూజ కోసం నేను ప్రసాదాలు తయారు చేస్తున్నాను కదా. ఇవాళ వరలక్ష్మీదేవి వ్రతం కావడంతో అమ్మవారికి గారెలు పూర్ణాలు చేద్దామని రాత్రే పటాలు తుడిచేటప్పుడే ఒకవేళ మర్చిపోతానేమోనని ముందే నానపెట్టి ఉంచానండి. ఒక గ్లాసు ఏమో పప్పు పోసాను గారెలకి, 2 గ్లాసులు బియ్యం, ఇంకో గ్లాస్ పప్పు వేరేగా నానబెట్టానండి పూర్ణాలు గారెలు కాస్త పొంగలి అయితే గుగ్గిళ్ళు ఇంతవరకు చేద్దామని నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే గారెల పిండి నేను ఆల్రెడీ గ్రైండర్లో వేసానండి. ఇప్పుడు ఈ పచ్చిమిరకాయలు అల్లం డైరెక్ట్గా దానిలో ఎందుకు వేయలేదంటే, మరి నెక్స్ట్ డే మనం అది తీసేసిన వెంటనే పూర్ణాల పిండి వేసుకుంటాం కదా, మరి ఈ పచ్చిమిరకాయలు ఘాటు ఆ పూర్ణాల పిండి కూడా వచ్చింది కదండి, అందుకని నేను వేయలేదండి. దాంట్లో ఘాటు వస్తే బాగుండదు కదా, అందుకని ఫస్ట్ గారెల పిండి తీసేసి వేరేగా విడిగా నూరుకుని కలుపుదామని నేను ఇలా దీనిలో నూరుతున్నాను. రోట్లో నూరొచ్చు, రోలు పసుపు కుంకాలు పెట్టి అంతా బాగా నీట్గా ఉంది కదా, మళ్ళీ కడిగితే అంతా పోయిద్దని గ్లాసులో నీరేస్తానికి అల్లం చెక్కు తీస్తున్నానండి. మీకు చిన్న టిప్ చెప్పనా గారెలకి, ఏంటంటే గారెలు బాగా ఎర్రగా రావాలంటే పండుమిరగాయలు ఉంటే మనం గ్రైండర్లో వేసుకునేటప్పుడు ఒక 4 పండుమిరగాయలు వేసేయండి అల్లంతో పాటు. లేదు పండుమిరగాయలు లేవు పచ్చిమిరకాయలే ఉన్నాయనుకుంటే పచ్చిమిరకాయలు వేసేసి ఒక చిటికెడు కారం వేసేయండి కలుపుకునేటప్పుడు, పిండి కలుపుకునేటప్పుడే. అప్పుడు గారెలు మంచి కలర్లో కరకరలాడుతూ వస్తాయి. ఇది నా టిప్ అండి, ఎందుకంటే ఇది నాకు ఎవరు చెప్పలేదు. నేను పచ్చిమిరకాయలు వేసి ఒకసారి పండుమిరకాయలు వేసి ఒకసారి నేను క్లియర్గా చూసుకున్నాను డిఫరెన్స్ అనేది. ఒకటి మంచి కలర్ వస్తుంది, 2 క్రిస్పీగా వస్తాయి. ఈ 2 గారెలు మెత్తగా ఉండవండి, మంచి క్రిస్పీగా ఉంటాయి, కరకరలాడతాయి. అలాగని మంచి బోల్గా కూడా వస్తాయి. ఇప్పుడు నేను ఉల్లిపాయలు ఈ పేస్ట్ అంతా వేసి కలిపేస్తున్నాను కదా, ఇలా కలుపుకున్న తర్వాత ఉప్పు కూడా నేను కరెక్ట్గా చూసుకున్నానండి గ్రైండర్లోనే తిరిగేటప్పుడు పప్పు. ఈ మొత్తం వేసి కలిపేసుకొని మీ దగ్గర కొత్తిమీర ఉంటే అది కూడా వేసి కలిపేసుకొని ఒక్క పావు గంట 20 నిమిషాలు పక్కన పెట్టేయండి. ఫ్రిడ్జ్లో కాదు బయటే ఉంచండి, ఏం కాదు. గారెలు వెంటనే గ్రైండర్లోంచి తీసిన వెంటనే వేయడం కంటే ఇలా మనం కలపవలసినవన్నీ కలిపి పక్కన పెట్టుకుని ఒక 20 నిమిషాల తర్వాత వేస్తే గారె బోలుగా పొంగి ఎంత స్మూత్గా ఉంటుంది. మనం చెప్పిన విధంగా చేస్తే కరకరలాడిద్ది కూడా, చాలా బాగుంటుందండి. ముందు పొంగిద్ది, లోపల గట్టిగా గిడసబారిపోయినట్లు అట్లా ఉండకుండా లోపల బోలు వచ్చి చాలా బాగా పొంగిద్దండి గారె. మీరు అలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది నా ఎక్స్పీరియన్స్, బాగా వర్క్ అవుతుంది. మీకు గారెలు చాలా టేస్టీగా వస్తాయి. ఇంకా ఇప్పుడు ఇది పూర్ణాల పిండి వేసానండి. పూర్ణాల పిండిలో మనకి పిండికి తగినంత ఉప్పు అస్సలు వేయకూడదండి, కొద్దిగా వేస్తే చాలు. మనం ఆల్రెడీ బెల్లంకి కొంచెం కొంచెం ఉప్పు తగిలితేనే మంచి టేస్ట్ యాడ్ అయ్యిద్ది కదా, ఏ సేమియాకైనా దేనిలైనా. అలాగే పూర్ణాలు కూడా స్వీటే కదా, సరిపడా అవసరం లేదు, కొంచెం వేసుకుంటే చాలు ఉప్పు తిరిగేటప్పుడే. ఇప్పుడు మనం పూర్ణాల కోసమని నేను ఈ పిండి రెడీ చేసి పెట్టాను కదా. ఇప్పుడు పప్పు కూడా ఉడికిపోయిందండి, పచ్చిపప్పు. ఇది కూడా ఒక గ్లాసు ఉడకబెట్టాను. ఒక గ్లాసులోకి ఒక కుంది బెల్లం వేస్తున్నానండి, అంటే పావు కేజీ బెల్లం వేస్తున్నాను. ఒక 2 యాలక్కాయలు కూడా కొట్టి వేసేసాను. ఇవి బాగా ఉడికిపోతూ ఉంటాయి. ఇప్పుడు నేను ఎందుకు బాధపడుతున్నానని చెప్పలేదుగా, ఇన్ని రెడీ చేశానా. ఈ చొప్పనాద్ది నన్ను ఇలా చేసిందండి, ఏంటో కాదు, డేట్ వచ్చేసింది. నేను ఇప్పుడే కాదండి, ఇంకా టైం ఉంది కొంచెం, అప్పుడే రాదులే అనుకున్నాను. నా పూజా విధానం అంతా ఇంత బాగా చేసుకొని మధ్యలో ఇలా